పరిశుద్ధాత్మ దేవుడు పావురము అనే చిహ్నంతో పోల్చబడ్డారు. బైబిల్లోనే పోల్చబడ్డారు. కొన్ని అద్భుతమైన విషయాలు మనం ఈ ప్రసంగంలో మనం వింటాం, నేర్చుకుంటాం. జాగ్రత్తగా వినండి. అసలు మీకు ఒక మాట చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేరువేరు శక్తివంతమైన చిహ్నాలతో పోల్చి చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, మీకు అర్థమైందా? బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేరువేరు చిహ్నాలతో లేకపోతే వేరువేరు శక్తివంతమైన చిహ్నాలతో పోల్చి చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఆ చిహ్నాల వెనక దాయబడిన శక్తిని, దేవుని సన్నిధిని, తర్వాత దేవుని యొక్క రూపాంతరపరిచే స్వభావాన్ని మనకు చూపించడానికి ఆ చిహ్నాలను వాడారనమాట. ఇప్పుడు మనం పావురాన్ని చూసినప్పుడు పావురంలో నుండి మనం కొన్ని విషయాలు ఆల్రెడీ మనకు తెలిసే ఉంటాయి. వాటిలో నుంచి మనకు పరిశుద్ధాత్మ దేవుడు అర్థమవుతాడని చెప్పి పావురంతో పోల్చారనమాట. ఇప్పుడు బైబిల్ అంతా కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఉపమానము అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో ఉపమానములు అని వస్తాయి కదా, ఉపమానములు. ఉపమానం అంటే అర్థం ఏంటంటే పారబుల్ అంటారు ఇంగ్లీష్లో. ఉపమానం అంటే అర్థం ఏంటంటే పరలోక సంబంధమైన ఒక విషయాన్ని మానవులకు అర్థం చేయడానికి, మానవులకు అర్థం అవ్వడానికి భూలోక సంబంధమైన ఒక విషయంతో పోల్చి చెప్పడాన్ని ఉపమానం అంటారనమాట. సేమ్ అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొన్ని శక్తివంతమైన చిహ్నాలతో పోల్చి చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఆ చిహ్నాలలో నుండి మనం పాఠాలు నేర్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొంతవరకైనా అర్థమవుతారు. మనకు పూర్తిగా అర్థం కాకపోయినా కొంతవరకైనా అర్థమవుతారు. ఈరోజు అదే మన టాపిక్. ఈరోజు మన యొక్క టాపిక్ అందరికీ తెలిసేలాగా పెట్టాం, మీరందరూ చూడాలి అని చెప్పి. మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం లేకుండా ఆ టాపిక్ మీకే తెలిసిపోవాలని చెప్పి అది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఓకే, అయితే మన టాపిక్ ఏంటి ఒకసారి చెప్తారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పావురముతో పోల్చబడ్డారు, అది మన యొక్క అంశం. ఎందుకు పోల్చబడ్డారు అని అంటే, ఇప్పుడు పావురంలో ఉన్న గుణాలు తెలుసుకోవాలి మనం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణాలు ఏంటో మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు పావురం యొక్క గుణాల గురించి నేను మాట్లాడేటప్పుడు మొదటిగా నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, ద డవ్ ఈజ్ సైన్ ఆఫ్ హోప్ అండ్ న్యూ బిగినింగ్. పావురము ఏమండి, నిరీక్షణకు నూతనమైన ప్రారంభానికి చిహ్నమంట. పావురం దేనికి? నిరీక్షణకు ఒకటి, తర్వాత నూతనమైన ప్రారంభానికి రెండు. ఈ రెండింటికి చిహ్నమంట పావురం. ఇది మొదటి విషయం. ఇది ఎక్కడి నుంచి నేను చెప్తున్నాను? బైబిల్లో నుంచే. మళ్ళీ బైబిల్లో నుంచి ఈ మాట చెప్తాను చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. ఆదికాండం 8వ అధ్యాయం 10-11 వచనాలు. అతడు సరే, దీనికంటే ముందు ఏమండి, అసలు పావురముతో పరిశుద్ధాత్మ దేవుడు పోల్చబడ్డారు అని బైబిల్లో ఎక్కడుందో చూడాలి కదా, అది చూద్దాం ఫస్ట్. పావురంతో ఎక్కడ పోల్చబడ్డారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు? మత్తయి సువార్త 3:16 వచనం చదవండి. మత్తయి సువార్త 3:10. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చారు. ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పావురము వలె. దేవుని ఆత్మ ఎలా దిగి వచ్చిందంట? పావురము వలె దిగి ఎవరి మీదకి వచ్చింది? యేసు ప్రభువారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురంతో పోల్చబడ్డారా లేదా?
తర్వాత నేను బైబిల్ ఈ యొక్క వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసిన విషయాలు 3 విషయాలు చెప్తాను చూడండి. ఇక్కడే ఇదే సందర్భంలో ఇక్కడ మత్తయి సువార్త 3:16లో ఆ 16వ వచనంలో 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి యేసుప్రభువు కనబడుతున్నారు, బాప్తిజం తీసుకుని ఒడ్డుకొస్తున్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడు పావురంలాగా దిగొచ్చినట్టు 2 వ్యక్తులు కనబడుతున్నారు. అంటే సన్ అండ్ హోలీ స్పిరిట్. రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, మత్తయి 3:16లో. మళ్ళీ లూకా సువార్త 3:16లో కూడా అంటే సేమ్ నెంబర్స్ అనమాట, దాని గురించి చెప్తున్నాను. మళ్ళీ లూకా సువార్త 3:16లో కూడా అక్కడ కూడా సన్ హోలీ స్పిరిట్ కనబడతారు. చదవండి ఒకసారి. అక్కడ కూడా యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఎవరైనా నాకంటే శక్తిమంతుడు ఒక ఆయన వస్తున్నాడు అంటే ఎవరైనా? యేసుప్రభువు అంటే సన్. ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మ కనబడ్డా. చూసారా? లూకా సువార్త 3:16లో కూడా సన్ కనబడుతున్నారు, హోలీ స్పిరిట్ కనబడుతున్నారు. అంటే కుమారుడు ఆయన యేసుప్రభువు కనబడుతున్నారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నారు. మళ్ళీ ఏమండి, మళ్ళీ యోహాను 3:16లో ఎవరు కనబడతారు? చదవండి. సేమ్ నెంబర్స్ అనమాట, నెంబర్స్ ఇవన్నీ. అంటే 4 సువార్తలు బైబిల్లో ఉండగా 3 సువార్తల్లో కుమారుడు ఖచ్చితంగా కనబడుతున్నారు. యోహాను 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ దేవుడు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారండి? దేవుడు అంటే ఎవరు? ఫాదర్, తండ్రి కనబడుతున్నారు ఇక్కడ. తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు. మళ్ళీ ఇక్కడ కుమారుడు కనబడుతున్నారు. అద్వితీయ కుమారుడు కనబడుతున్నాడు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే ఫాదర్, సన్ కనబడుతున్నారు. యోహాను 3:16. ఈ యోహాను 3:16 మీకు బాగా గుర్తుంటుంది కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అంటారు చూసారా, అది ఆ వచనం. అది యోహాను 3:16 అందరికి గుర్తుంటుంది, క్రైస్తవ లోకానికి ఇంకా అందరికి గుర్తుంటుంది. అయితే దీనితో పాటుగా ఈ 2 రిఫరెన్స్లు కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటి? లూకా 3:16, మత్తయి 3:16. అక్కడ ఎవరు కనబడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు, యేసుప్రభువు కనబడుతున్నారు ఆ 2 రిఫరెన్సెస్లో. అయితే ఇప్పుడు నేను అది గమనించాను, అది మీకు తెలియచేయాలని, అంటే ఈ క్లూ మీకు ఇవ్వాలని ఇచ్చాను. కానీ నా ప్రసంగం ఏంటంటే, మెయిన్ ఏంటంటే పావురం. పరిశుద్ధాత్మ దేవుడు పావురంతో పోల్చబడ్డారు. ఇప్పుడు ఎక్కడ పోల్చబడ్డారో మనకు తెలిసిపోయింది. యేసుప్రభువు బాప్తిసం పొందిన సందర్భంలో పావురంలాగా పరిశుద్ధాత్మే పావురంలాగా దిగొచ్చారు ఆయన మీదకి. కాబట్టి ఇప్పుడు పావురం యొక్క గుణలక్షణాలు తెలుసుకుంటున్నాం మనం. పావురం అంటే దేనికి సూచన అంటే హోప్కి, న్యూ బిగినింగ్కి సూచన అంట. అంటే నిరీక్షణకు, నూతనమైన ప్రారంభానికి సూచన. నిరీక్షణకు, నూతనమైన ప్రారంభానికి ఎక్కడ సూచన? ఇప్పుడు మళ్ళీ ఆ ఆదికాండం ఇందాక చెప్పిన రిఫరెన్స్కి వెళ్దాం. ఆదికాండం 8:10-11 వచనాలు. ఆదికాండం 8:10-11 అతడు అంటే నోవాహు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ ఆకు దాని నోట నుండెను. చూడండి, ఇక్కడ నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చింది కదా, మనందరికీ తెలుసు. భూమంతా నిండిపోయింది నీటితో. ఇప్పుడు జలప్రళయం అంటే అక్కడక్కడ వస్తుంది, కానీ నోవాహు టైంలోనంటే మొత్తం భూమంతా నిండిపోయిందంట. నిండిపోతే వినండి నా మాటలో, అదేంటి అని అంటే ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పు భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేవుని తీర్పులో ఆ భూమి మీద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, వాడలో ఉన్న వాళ్ళందరూ బ్రతికారు. తెలుసు కదా మనకిది. వాడలో ఎంతమంది ఉన్నారు?
సింపుల్ క్వశ్చన్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 మందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 8 మంది ఏమయ్యారు? తర్వాత జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. మనుషుల విషయం మాట్లాడుతున్నాను నేను. కానీ భూమి మీద ఉన్నవారు, భూమి మీద మిగిలిన వాళ్ళు అందరూ చచ్చిపోయారండి. ఎవ్వరూ బ్రతికలేరు, చనిపోయారు. చనిపోయిన తర్వాత వర్షం ఆగిపోయింది, నీరు భూమి మీద ఇంకిపోయిన టైంలో అసలు భూమి ఎలా ఉందో, భూమి యొక్క ఉనికిని తెలుసుకోవడానికి పావురంను విడిచిపెట్టాడు నోవాహు తెలివిగా. అర్థమైందండి? ఫస్ట్ ఏమో కాకిని విడిచిపెట్టాడు. మనకు తెలుసు అది. కాకి ఏం చేసిందండి? కాకి లోకంలోకి వెళ్ళిపోయి ఆ శవాల మీద పడి తిన్నదంట. అంత క్లియర్గా బైబిల్లో లేదు, కానీ అట్లా చెప్తారు. చెప్పొచ్చు, తప్పేం లేదు. అట్లా వ్యాఖ్యానం, ఎవరి వ్యాఖ్యానం వాళ్ళది. సరే, కాకి మళ్ళీ తిరిగి నోవాహు దగ్గరికి రాలేదు. కానీ పావురాన్ని ఫస్ట్ విడిచిపెట్టారు. విడిచిపెట్టినప్పుడు అది ఏం చేసింది తెలుసండి? ఎక్కడ కాలు మోపడానికి కూడా దానికి ప్లేస్ లేదంట. మరి దీనికి కాలు మోపడానికి ప్లేస్ లేనప్పుడు కాకి దేని మీద కాలు మోపింది? ఏమండి? చచ్చిపోయిన శవాలు పైకి తేలుతాయా, నీటిలో మునిగిపోతాయా? తేలుతాయి కదా. ఎవరైనా నీటిలో పడి చచ్చిపోయారనుకోండి, 24 గంటల వరకు పైకి రారు. 24 గంటల తర్వాత పైకి తేలిపోతారు. అయితే ఇప్పుడు కాకికి కాలు మోపడానికి ప్లేస్ ఉంది, కానీ పావురానికి ఏం లేదంట, కాలు మోపడానికి ప్లేస్ లేదని ఉంది బైబిల్లో. అందుకని అదంట తిరిగి మళ్ళీ వాళ్ళలోకి వచ్చేసిందంట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళలోకి వచ్చేసిందంట. అప్పుడు 7 దినములు ఆగిన తరువాత, వినండి నా మాటలో, 7 దినములు ఆగిన తరువాత మళ్ళీ ఇదే పావురాన్ని బయటికి విడిచిపెట్టాడు నోవాహు. విడిచిపెడితే ఇప్పుడు ఏం చేసింది? ఇది ఒక ఒలీవ ఆకును త్రుంచుకుని తన ముక్కులో ఖర్చు పట్టుకుని నోవాహు దగ్గరికి తీసుకొచ్చింది. అండి, కాకికి పావురానికి ఎంత తేడా ఉందో చూడండి. కాకికి కాలు మోపడానికి స్థలం దొరికింది. ఎక్కడ? లోకంలో. కాకిలాగా జీవిస్తే లోకంలో మనం హ్యాపీగా జీవిస్తాం. ఎక్కడికి వెళ్ళినా మనం బ్రతికేయచ్చు లోకంలో. కాకిలాగా బ్రతికితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేయచ్చు, ఊసరవిల్లులాగా రంగులు మార్చేయచ్చు కాకిలాగా బ్రతికితే. కానీ పావులాగా బ్రతికితే మాత్రం అలా బ్రతకలేం. బ్రతకగలమా? పావురం ఏం చేసిందండి? యజమానుని గుర్తు చేసుకుంది. తనకి కాలు మోపడానికి స్థలం లేనప్పుడు యజమానుని ఏం చేసింది? అది గుర్తు చేసుకుని వాళ్ళు తిరిగి వచ్చింది. చూడండి, డైరెక్ట్గా మళ్ళీ వాడలోకి వచ్చింది. అద్భుతం చూసారా? రక్షణ అనే వాడ అని పిలుస్తారు దాన్ని. పావురంలాగా ఉన్నవాళ్ళు రక్షణ అనే వాడలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతకాలం రక్షణ అనే వాళ్ళు? పావురం ఉంది, జడ్జిమెంట్ అయిపోయే వరకే. జడ్జిమెంట్ అయిపోయాక మళ్ళీ బయటకు రావచ్చు. మనకు కూడా తీర్పు జరిగే వరకు మనం రక్షణ అనే వాడలో ఏం చేయాలి? ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది ఇది? అంటే మీలో ఎవరికైనా తెలివైన వాళ్ళకి ఇలాగ ఒక ప్రశ్న రావచ్చు, మరి రక్షణ అనే వార్డులో పావురంలాగా ఉండాలంటున్నారు కదా, అది ఎప్పుడు 24 అన్ని రోజులు సంవత్సరాలు పావురం ఏమి వార్డులో లేదు కదా అని మీరు అనుకోవచ్చు. పర్వాలేదు, అలాంటి ప్రశ్న కూడా రావచ్చు, తప్పేం లేదు. దానికి జవాబు ఏంటంటే, జడ్జిమెంట్ పూర్తయ్యే వరకు మనము రక్షణ అనే వార్డులో పయనించాలి. దేవునికి స్తోత్రం. జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత పరలోకి వెళతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ యొక్క పావురం మళ్ళా వాడలోనికి వచ్చింది. వాడలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ 7 దినములు ఆగి మళ్ళా పావురాన్ని బయటికి పంపిస్తే, ఈ పావురం ఇప్పుడు ఏం చేసిందంటే ఒలీవ ఆకుని తీసుకొచ్చింది. మళ్ళీ చూడండి, ఒలీవ ఆకుని తీసుకుని యజమాని దగ్గరికి వచ్చింది. చూడండి, అటు ఇటు వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు కాలు మోపడానికి ప్లేస్ ఉంది కదా, ఎందుకు ఒలీవ ఆకుని తీసుకుని మళ్ళీ వాడలోకి వచ్చింది అని అంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి,
యజమానుడు ఒక ఉద్దేశంతో నన్ను పంపించాడు, ఆయన ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి. అర్థమైందా? యజమాని పని నేను చెయ్యాలి అనే జ్ఞానం దానికి ఉంది. రక్షణ అనే వాడులో కొనసాగుతున్న నీవు నేను ఆ జ్ఞానంతో బ్రతకాలి. యజమానుడు పని చెయ్యాలి, యజమానుడు అప్పగించిన పని చెయ్యాలి. యజమానుడు అంటే ఎవరు? మనకి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి ఉంటారండి. ఆ పని మనం ఏం చేయాలి? పూర్తి చేయాలి, నమ్మకంగా చేయాలి. ఆయనతో ఏమండి శభాష్ అనిపించుకోవాలి. లేకపోతే ఆయనతో బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకోవాలి. అలా పని చేయాలి. ఓకే. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను చూడండి. అసలు ముఖ్యమైన విషయం, నేను ఇంకా రాలేదు, అసలైన ముఖ్యమైన విషయంలోకి రాలేదు. ఏంటో తెలుసా? ఈ యొక్క పావురం హోప్కి, న్యూ బిగినింగ్కి చిహ్నం అని చెప్తున్నాను కదా. అంటే నిరీక్షణకు, నూతనమైన ప్రారంభానికి చిహ్నం పావురం. అయితే ఎందుకు దానికి అలాంటి చిహ్నం అని పేరు పెట్టారంటే, ఇదిగో జడ్జిమెంట్ పూర్తి అయిపోయింది, వీళ్ళకి ఇంకా మరొక నిరీక్షణ రాబోతుంది. ఏంటి గొప్ప నిరీక్షణ? నోవాహు కుటుంబంలో, నోవాహు జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? దేర్ విల్ నాట్ బి జడ్జ్మెంట్ ఎనీమోర్. దేవుడు ప్రమాణం చేస్తారు వారితో, ఇక మీ జీవితంలో జడ్జిమెంట్, తీర్పు అనేది ఇక లేదు. దేవుడు ఏమంటారు తెలుసా? ఈ ప్రపంచాన్ని నీటితో నేను మరొకసారి ముంచను అని ప్రామిస్ చేస్తాడు ఆయన. అది హోప్. న్యూ బిగినింగ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నోవాహు ఒక పాపలోకంలో ఉన్నాడు. ఇప్పుడు నోవాహు ఒక పరిశుద్ధమైన లోకంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాపలోకం అంటే ఏంటి, పరిశుద్ధమైన లోకం అంటే ఏంటి? ప్రశ్న. పాపలోకం అంటే ఏంటో తెలుసా? అంతకుముందు ఉన్నవారు జలప్రలయం ద్వారా చంపబడ్డానికి కారణం ఏంటి? వారు చేసిన పాపాలే కదా. ఆ పాపులతో కలిసి ఉన్నాడు నోవాహు. అప్పటి వరకు పాపలోకంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు పరిశుద్ధమైన లోకంలో అడుగు పెట్టబోతున్నాడు వాడిలో నుంచి. ఇప్పుడు పాపలోకం అంతా ఏమైపోయిందండి? కొట్టుకుపోయింది. దేవునికి స్తోత్రం. ఆ పాపలోకంలో ఉన్నప్పుడు నోవాహుని హేళన చేశారు. అయ్యా వాడిలోనికి ప్రవేశించండి హేళన చేశారు, చిన్నతనంగా మాట్లాడారు, చిన్న చూపు చూశారు. కానీ ఇప్పుడు ఏమండి లోకమంతా ఈందే అయ్యేటట్టు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భూప్రపంచంలో మనుషులు ఉన్నారా? ఎవరున్నారు? ఇంకా నోవాహు కుటుంబం ఒకటే ఉంది. మొత్తం లోకమంతా ఎవరిది? నోవాహుది. అందుకని ఆ వార్త తీసుకొచ్చింది ఎవరంటే పావురం. ఆ వార్త న్యూ బిగినింగ్, నీకు ఒక క్రొత్త ప్రారంభం కాబోతుంది. ఏమండి నేను ఒక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారికి నూతనమైన జీవితం ఉంటుందండి. నూతనమైన జీవితం అంటే పాత జీవితం లాగా జీవించవు, ఇంకా నువ్వు క్రొత్త జీవితం వచ్చేస్తుంది నీకు. నీ యొక్క చరిత్ర మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చరిత్ర మారిపోద్ది. నీ చాప్టర్ విల్ బి చేంజ్డ్. నీ యొక్క అధ్యాయం మారిపోద్ది. నూతన అధ్యాయంలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఎవ్వరూ ఊహించని అద్భుతమైన విషయాలు చేయడానికి నీకు సామర్థ్యత ఇస్తాడు దేవుడు. కావాలంటే బైబిల్లో నుంచి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. మొదటిగా నేను నోవాహు జీవితం కోసం చెప్పాను. నూతన చరిత్ర మార్చారు దేవుడు తన జీవితంలో. ఏంటి? అప్పటి వరకు ప్రజలతో హేళన చేయబడిన నోవాహు, ప్రజలతో గేలి చేయబడిన నోవాహు, కానీ ఇప్పుడు దేశమంతా, ప్రపంచమంతా తనదిగా పొందుకున్న నోవాహు. వాడిలో నుంచి కిందకు వచ్చిన తర్వాత విషయం చెప్తున్నా, మొత్తం అంతా అయిందే, ఈ భూమి అంతా అయిందే. తర్వాత అంత గొప్ప ఆశీర్వాదానికి యోగ్యుడయ్యాడు నోవాహు. ఎందుకో తెలుసా? ఆ పావురంతో ఈ వార్తను పొందుకున్నాడు. న్యూ బిగినింగ్. నీకేం రాబోతుంది?
నూతన ప్రారంభం, నీ జీవితంలో నూతన ప్రారంభం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అలా మనకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత బైబిల్లో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా న్యూ బిగినింగ్లోకి అడుగుపెట్టిన వాళ్ళ గురించి చెప్తాను చూడండి. యేసుప్రభు వారు కూడా ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, పావురంలాగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారి మీదకి దిగొచ్చారని చదివాం కదా. ఇంకా దాని వచనం చదవాల్సిన అవసరం లేకుండా నేను మీకు ఒక మాట చెప్పేస్తాను సూటిగా. అప్పటి వరకు యేసుప్రభు వారు తల్లిదండ్రులతో ఉన్నారు, బాప్తిసం తీసుకునే వరకు కదా. తల్లిదండ్రులతో ఉండి ఏం చేశారు? తెలివైన వాళ్ళు చెప్పండి. తల్లిదండ్రులతో ఉండి యేసుప్రభు వారు ఏం చేశారు? కార్పెంటర్ వర్క్ చేశారు. ఏం చేశారు? బాప్తిసం తీసుకోక ముందు వరకు, అంటే ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు విషయం మాట్లాడుతున్నా. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కార్పెంటర్ పని చేసిన యేసుప్రభు వారు బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగొచ్చిన తర్వాత ఆయన చరిత్ర మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారిందా? అలాగే పాతగా ఉందా? ఏం మారింది చెప్పండి? చరిత్ర ఎలా మారింది చెప్పాలి, ఆలోచించండి. ఎలా మారింది ఆయన చరిత్ర? రోగులను స్వస్థపరిచే దేవుడిగా మారిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెయ్యాలను పారద్రోలే శక్తివంతుడిగా మారిపోయాడు ఆయన. అవునా కదా? చేశారా? నేనేనా కలుపుతున్నానా? అంతకుముందు ఏం చేశారు? కార్పెంటర్ అంటే వడ్రంగి పని చేశారు. పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగొచ్చిన తర్వాత ఏం చేశారు? అద్భుతమైన సేవ పరిచర్య. అసలు ఒక మాట చెప్తాను చూడండి, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత జీవించింది 3.5 సంవత్సరాలే. కానీ ఈ 3.5 సంవత్సరాల్లో నేనంటాను ప్రపంచానికి అవసరమైన పనులన్నీ చేశాడు ఆయన. చాలా 3.5 సంవత్సరాలు చాలా తక్కువ టైం కదండి. 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ఎలా రక్షించాలో ఆ రక్షించే పనులన్నీ చేసేసాడు ఆయన. అదంతా చేయడానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో ఆయన మీదకి దిగొచ్చారు. చరిత్ర మారిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడు, వాక్యం వింటున్న మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ మనకు చాలా అవసరం తెలుసా. పరిశుద్ధాత్మ దేవుడిని పావురంతో ఎందుకు పోల్చారంటే, ఈ పావురంతో పోల్చడానికి కారణం ఏంటంటే, ఈ పావురము హోప్కి అంటే నిరీక్షణకి, తర్వాత న్యూ బిగినింగ్కి అంటే నూతనమైన ప్రారంభానికి గుర్తుగా చిహ్నంగా ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనకు కూడా ఒక నిరీక్షణ వస్తుంది. ఏంటి నిరీక్షణ అంటే, దేర్ విల్ నాట్ బి జడ్జ్మెంట్ ఎనీ మోర్. మీ జీవితంలోకి తీర్పే లేదు, కొట్టేశారు దేవుడు, తీర్పును కొట్టేశానని నిరీక్షణ మీకు ఇస్తాడు ఆయన కదా. దేవుడు నోవాహు దినాల్లో ఇక మీదట భూమిని జలప్రలయముతో నేను నాశనం చేయను అని శపథం చేసి ఆ శపథానికి ఒక చిహ్నం పెట్టాడు మళ్ళీ ఆయన. ఏంటి ఆ చిహ్నం? ధనస్సు. దేవుని ధనస్సు అంటే రెయిన్బో అంటాం కదా మనం. రెయిన్బోని ఆయన చిహ్నంగా పెట్టుకున్నాడు. వర్షాలు వచ్చినప్పుడు రెయిన్బో వస్తుంది. మీరు అందరూ రెయిన్బోని చూసుంటారు. అంటే బొమ్మల్లో అందరూ చూస్తారనుకోండి, నిజంగా కూడా చూసుంటారు కదా. మేబీ ఈ రైనీ సీజన్లో కూడా వస్తుంది అది రెయిన్బో. ఎందుకు వర్షాల టైంలోనే ఎందుకు వస్తుంది రెయిన్బో? బైబిల్ దానికి ఆన్సర్ చెప్తుంది తెలుసా. మిగిలిన టైంలో రాదు. మళ్ళీ మీరు గమనించారా? ఎండాకాలంలో వస్తుంది రెయిన్బో, రాదు. అంటే ఆకాశంలో మాట్లాడుతున్నాను, బొమ్మల్లో ఏ కాలంలోనే వస్తుంది కదా. వర్షాకాలంలోనే రెయిన్బో ఆకాశం మీద వస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పారు నోవాహుతో, నోవాహు ఇక మీదట భూమి అంతటినీ కూడా నేను జలప్రళయంతో నాశనం చేయను, దానికి సూచనగా ఇదిగో ఈ రెయిన్బోని పెడుతున్నాను అని చెప్పి, వర్షం వచ్చినప్పుడు ఆ రెయిన్బో వస్తే అది మనకు సూచన. దేవునికి అన్నీ ఆయన పెట్టుకున్న నిబంధనలు అన్నీ ఆయన మైండ్లో ఉంటాయి. ఆయనకు కాదు అది. అమ్మో రెయిన్బో వచ్చింది కాబట్టి నేను ప్రజలు నాశనం చేయను అని దేవుడు గుర్తు చేసుకోవడానికి పెట్టలేదు. అది మనకి గ్యారంటీ ఇవ్వటానికి, అంటే నేను ఇంకా నీటిని బట్టి తీర్పు తీర్చను అని మనకి గ్యారంటీ ఇవ్వడానికి అది చూపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నోవాహు జీవితంలో పరిశుద్ధ ఆత్మ ఇలాగూ
ఆయనకి నూతన జీవితాన్ని ఎలా ఇచ్చారో ఆ పావురు రూపంలో మన జీవితంలో కూడా ఏమండి నూతన ప్రారంభాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మను మనం అందరం కలిగి ఉండాలి. తర్వాత మనకి సంసోను గురించి తెలుసు బైబిల్లో. సంసోను ఏమండి ఆయన ఒకసారి ద్రాక్ష తోటలో నడుచుకుంటూ వెళ్తుంటే సింహం, కొదమ సింహం అంట. కొదమ సింహం అంటే ఏంటి తెలుసా? యవ్వన సింహం అని అర్థం. కొదమ సింహం అంటే ముసలిది కాదు అని ఇంకో మాటలో చెప్పాలంటే. కొదమ సింహం అంటే ఏంటి? యవ్వనం. ఆ యవ్వన సింహం ఎదురొచ్చిందంట. ఎదురొస్తే ఏమండి మామూలుగా మనం ఆ సింహం ఎదురొస్తే ఏం చేస్తాం? 14:5 చదవండి, న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. ఏం చేస్తుందంట? బొబ్బరించుచు వచ్చేస్తుందంటండి. అంటే గాండ్రిచ్చు వచ్చేస్తుంది అతని మీదకి. అంటే సింహానికి ఏంటంటే ఏమండి, సింహానికి మనిషి వాసన తెలిసిపోతుంది. మనిషి వాసన పసిగట్టేస్తుంది. ఈయన వెళ్తూ ఉన్నాడు, ఆయన ఆలోచనలో, ఆయన తపనలో, ఆయన మానాన్న ఆయన వెళ్ళిపోతున్నాడు. పాపం వెళ్ళిపోతుంటే ఒక సింహం ఆ వాసన పసిగట్టేసి గాండ్రిస్తూ వచ్చేస్తుంది, రోరింగ్ చేస్తూ వచ్చేస్తుంది, బొబ్బరిస్తూ వచ్చేస్తుంటే ఏమండి యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అప్పుడు సంసోను మీదకి ఎవరు వచ్చారంట? దేవుని ఆత్మ వచ్చి ప్రేరేపించారంట. సంసోను మీదకి వచ్చారనమాట. వచ్చి ప్రేరేపణ అంటే ఎక్కడి నుంచో ప్రేరేపించారు అనుకోకండి, ఆయన మీదకి వచ్చారు. ఆయన మీదకి వచ్చి ప్రేరేపించినప్పుడు సంసోను ఏం చేశాడు? అతని చేతిలో ఏమీ లేకపోయినా, అతని చేతిలో కర్ర లేదంటండి. ఆ టైంలో ఒక బాణం లేదు, ఒక తుపాకీ లేదు, ఒక కత్తి లేదు, ఏమీ లేదు. ఆ టైంలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్టుగా అతడు దానిని చీల్చి పాడేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విషయం అండి అది. ఏమంటే సింహాన్ని చీల్చడం మామూలు విషయమా? దానికి కండలు ఎంతలా ఉంటాయండి? మన కండల ముందు దాని కండలు ఎంత అండి? దాని కండల ముందు మన కండలు ఎంత కదా, సరిపోవు. కాకపోతే ఇప్పుడు సంసోను కూడా అంతే. కాకపోతే ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చి ప్రేరేపించడాన్ని బట్టి ఆయనకు అధికమైన శక్తి వచ్చేసింది. సింహాన్ని ఏం చేశాడంట? మేకపిల్లను చీల్చి పాడేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఈ మూడవ ఉదాహరణ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు సింహం ఇక్కడ సాతాను సాదృశ్యం కదా, సాతానుని మనం అలా చీల్చి చెండాడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతనమైన ప్రారంభం మనకి ఎలా వస్తుందో తెలుసా? సాతాను యొక్క స్కీమ్స్ అన్నిటినీ మనం చీల్చి చెండాడేస్తూ ఉంటాం. సాతాను స్కీమ్స్ మన జీవితంలో నెరవేరవు. అంటే మన భాషలో చెప్పాలంటే, మనం అనుకున్న భాషలో చెప్తున్నాం, సాతాను పప్పులు ఏమీ ఉడకం మన దగ్గర. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? అందరూ వాక్యం వైపే మీ మనసు పెట్టండి సుమా, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకండి. తర్వాత శిష్యుల గురించి మనకు తెలుసు. శిష్యులు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి నాలుకలాగా దిగొచ్చారు కదా, అగ్ని నాలుకలాగా అందరి మీదకి దిగొచ్చారు కదా. ఆ తర్వాత శిష్యులు ఎలా మారిపోయారండి? అంతకుముందు పిరికోళ్ళు, పరిశుద్ధాత్మ దిగి రాకముందు ఎంత పిరికోళ్ళు అంటే, యేసు ప్రభువు తిరిగి లేచారని చెప్పినా కూడా మరి వచ్చి చెప్తుంది, యేసు ప్రభువు వచ్చి తిరిగి లేచారు అని చెప్తే వీళ్ళందరూ పిరికితనంతో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుని లోపల ఉంటారు పిరికితనంగా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగొచ్చారో వారి చరిత్ర మారిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు మామూలు మనుషుల్లాగానే ఇంకా ఉండలేదు. గొప్ప
గొప్ప మనుషుల్లాగా మారిపోయారు. అద్భుతాలు చేయడానికి వెళ్ళిపోయారు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి వెళ్ళిపోయారు. అవును కదా? కొడతామంటే కొట్టండి అంటున్నారు, అంతే. చంపేస్తామంటే చంపేయండి. తిరుగులేని సేవ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భారతదేశానికి తోమా వచ్చాడు. ఆయన శిష్యుల్లో ఒక ఆయన తోమా. చాలామందికి తెలియని ఇంకో విషయం చెప్పనా? మన భారతదేశానికి బర్తలోమై కూడా వచ్చాడు. ఇద్దరు శిష్యులు వచ్చారు మన భారతదేశానికి. ఇద్దరు శిష్యులు మన భారతదేశంలో అడుగుపెట్టి, మన భారతదేశంలో ఏమండి, ఒక ఆయన సౌత్లో అడుగు పెడితే ఒక ఆయన నార్త్లో అడుగు పెట్టాడు. బర్తలోమై నార్త్కి వచ్చాడు. ఆయన కూడా యేసుప్రభు శిష్యుల్లో ఒకడే, 12 మంది శిష్యుల్లో ఒకడే బర్తలోమై. తోమా ఒకడే, ఆయన కూడా ఒకడే, అంటే 12 మంది శిష్యుల్లో అని. అయితే వీళ్ళిద్దరూ వచ్చి మన భారతదేశానికి సువార్తను ప్రకటించారు. కానీ ఏమండి, మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఏం చేశారు తెలుసండి? ఆయన తోమా అంటండి, తోమా మౌంట్ అని ఒకటి ఉంటుంది మెడ్రాస్లో. ఆ మౌంట్ మీద ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంటే, ఒక గుహలో ప్రార్థన చేసుకుంటుంటే దుండగులు ఈటెలు తీసుకుని వచ్చేసారంట. బెళ్ళెము తీసుకుని వచ్చి, స్పియర్స్ అంటారు కదా, స్పియర్ తీసుకుని వచ్చి ఆయన వెనకాల నుంచి పొడిచి చంపేశారంట ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తిని. ఆయన చనిపోయి రక్తం కార్చి చనిపోయిన ఆ స్థలంలో మందిరం కట్టారండి. థామస్ మౌంటైన్ మీద మందిరం కట్టారు. ఆ దగ్గరలో మెరీనా బీచ్ అని ఒకటి ఉంటుంది. ఆ మెరీనా బీచ్లో ఆయన్ని సమాధి చేశారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చావుకి భయపడ్డాడా? ఇప్పుడు తోమా పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు చరిత్ర మారిపోయింది. ఎక్స్ట్రాడినరీ పీపుల్ అయిపోయారు. అంటే నూతన చరిత్ర, నూతన ప్రారంభం మనకు వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనకుంటే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు వద్దని ఎవరు అనుకోకండి దయచేసి. మన సంఘంలో, వేరే సంఘం వాళ్ళ విషయం వదిలేద్దాం, మన సంఘంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా కావాలి అని కోరుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక నిరీక్షణ ఇస్తాడు, నీకు ఒక నూతనమైన ప్రారంభిస్తాడు, నీ చరిత్ర నూతన పరుస్తాడు. ఆయన నీ చరిత్ర మార్చేస్తాడు, నీ జీవిత విధానం మార్చేస్తాడు, నీ ఆలోచన విధానం మార్చేస్తాడు, నీవు పనిచేయ విధానం మార్చేస్తాడు. ఆయన గొప్ప శక్తివంతమైన పాత్రగా నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగి వస్తాయి. తర్వాత రెండో పాయింట్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి పావురంగా ఎందుకు పోల్చబడ్డారు అని అంటే, పావురానికి ఉండే ఇంకో లక్షణం ఏంటి తెలుసండి? పావురము ఏమండి ఏం చేస్తుందంట? అది మూలుగుతుందంటండి. ఏం చేస్తుంది? మూలుగుతుంది. ఆ మూలుగునే బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 38:14 చూడండి. పావురము ఏం చేస్తుందంటే, పావురానికి ఉన్న లక్షణం ఏంటంటే అది మూలుగు. చదవండి. మంగళకత్తి పెట్టవలెను, ఉదయ కొరుకు వలెను నేను కిచకిచలాడుతున్నాను గువ్వ. ఏమండి, బైబిల్లో గువ్వ అని వచ్చిందంతా ప్రతిది కూడా గువ్వ అంటే మళ్ళీ మనకి తెలుగులో వేరే పక్షి. గుర్తుపెట్టుకోండి, గువ్వ అంటే తెలుగులో వేరే పక్షి, పావురం వేరు, గువ్వ వేరు తెలుగులో. కానీ బైబిల్లో ఎక్కడైనా గువ్వ అని వస్తే అది పావురమే అనుకోండి మీరు. పావురాన్ని బైబిల్లో గువ్వని తర్జుమా చేశారు కొన్ని చోట్ల, కొన్ని స్క్రిప్చర్స్లో పావురాన్ని గువ్వని తర్జుమా చేశారు. అందుకని ఎక్కడైనా గువ్వని వస్తే గువ్వ అనుకోకండి మీరు, పావురం అనుకోండి. బైబిల్లో గువ్వ వలె మూలుగుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. అంటే గువ్వ ఏం చేస్తుంది చెప్పండి? అంటే పావురం ఏం చేస్తుంది? మూలుగుతుంది. తెలుసు కదండి. ఆ మూలుగుని చాలామంది వినడానికి ఇష్టపడరు. పావురం వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆ సన్షేడ్ మీదో లేకపోతే ఇక్కడ విండోస్ దగ్గర ఉన్న పైన షేడ్ పైన ఎక్కడో ఉండి అది గూడు పెట్టుకుని అక్కడ ఉండి అది ఉయ్ 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 అంటూ ఉంటుంది.
అది వినడానికి ఇష్టపడక కొంతమంది తరిమేస్తారు పావురాన్ని కదా. అంటే ఈ పావురానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అది మూలుగుతుంది. ఈ మూలుగు దేనికి సాదృశ్యమే తెలుసా? ప్రార్థనకు సాదృశ్యం. పావురం పరిశుద్ధాత్మ సాదృశ్యం అయితే, పావురం మూలుగుతూ ఉండే పక్షి అయితే, మూలుగుతూ ఉండే పక్షి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైతే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నీ కోసం నా కోసం మూలుగుతున్నాడు. ఆయన నీ కోసం నా కోసం మొర్ర పెట్టుకుంటున్నాడు. ఆయన రోమపత్రిక 8:26 చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పిన మాట ఏమండి. అక్కడ మీకు పరిశుద్ధాత్మ అని రాలేదు కదా, కాబట్టి అది పరిశుద్ధాత్మో లేకపోతే మామూలు ఏదన్నా ఆత్మ అనే విషయం మీకు డౌట్ రావచ్చు. అయితే నేను 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక క్లూ చెప్తాను చూడండి. ఒక క్లూ. మీ బైబిల్ అందరూ చూడండి ఒకసారి. అందరూ మీ బైబిల్ చూడండి. స్క్రీన్లో చూడకండి, మీ బైబిల్లో చూడండి. అటువలే ఆత్మయు అని, ఆత్మ అనే ఆ వర్డ్ అన్ని లెటర్స్ లాగే థిన్గా ప్రింట్ చేయబడిందా? స్పెషల్గా థిక్గా ప్రింట్ చేయబడిందా? అంటే లావుగా ప్రింట్ చేయబడిందా? అన్ని లెటర్స్ లాగా సమానంగా ప్రింట్ చేయబడిందా ఆత్మ అనే మాట మీ బైబిల్లో? మీరు ఏదో అంటున్నారు కానీ నాకు వినపడతలే. లావుగా ఉంది కదా. లావుగా ఎందుకు ఉంది అంటారు? ప్రింటింగ్ మిస్టేక్ వచ్చి ఉంటుంది అంటారా? అక్కడ ముద్రణ యంత్రం ముద్రించేటప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఎక్కువ పెయింట్ పడిపోయి ఉంటుంది అంటారా? మరేంటి? పర్పస్ఫుల్లీ అది థిక్గా పెట్టారనమాట. పర్పస్ఫుల్లీ ఆ పరిశుద్ధాత్మ అనే దాన్ని, ఆ ఆత్మ అనే లెటర్ని థిక్గా ప్రింట్ చేశారు. అంటే మీకు ఎక్కడైనా ఆత్మ థిక్గా వస్తే అది పరిశుద్ధాత్మని అర్థం చేసుకోండి బైబిల్లో. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరు చెప్పాలి, గట్టిగా చెప్పండి అమ్మా. మాట్లాడడానికి కూడా పిసినర్తనంగా మాట్లాడుతున్నారు మీరు. గట్టిగా మాట్లాడాలి. గట్టిగా చెప్పండి అందరూ. థిక్గా ప్రింట్ చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ అని అర్థం బైబిల్లో. ఓకే సరే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం మూలుగుతాడంట. ఎలాగ చదవండి, కంటిన్యూషన్ చదవండి. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో, మనం ఇంకను యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారు, ఆ ఆత్మ అన్న కూడా మళ్ళీ థిక్గా వచ్చారు. సరే, పర్పస్ఫుల్లీ అట్లా ప్రింట్ చేశారు. అది మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? మనకు విజ్ఞాపన చేయడం చేత కావట్లేదని. ఇప్పుడు మనం విజ్ఞాపన చేస్తే దేవుడు ఆలకించినా ఆలకించకపోయినా పెద్దంత పరాకు పడదు. లేకపోతే ఆలకించాలని పెద్ద గ్యారంటీ కూడా లేదు. మనం విజ్ఞాపన చేస్తే ఆలకించాలని మనం ఏమీ షూరిటీ ఇవ్వలేం. కానీ ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ఒక అంశం పైన విజ్ఞాపన చేస్తే దేవుడు ఆలకిస్తారా ఆలకించరా? ఎందుకు ఆలకిస్తారు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మొర్ర పెట్టారు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చి తీరుతాడు. ఆయన నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ఏది అడిగినా నీకు వస్తుంది అది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన మొర్ర పెడతాడు, మూలుగుతాడు. ఆయన పావురు మూలిగినట్టే. తర్వాత కిందకి చదువుదాం, కంటిన్యూషన్ చదివితే, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగుతారు. ఏలైనగా ఆత్మ మనసు ఏదో ఎరుగును. ఆయనకు తెలుసు ఆత్మ మనసు. కాబట్టి అమ్మ
చదవండి. ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అది ఈ ఆత్మ దేవుడంట, పరిశుద్ధాత్మ దేవుడంట, ఆయన చిత్త ప్రకారం విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. అంటే తండ్రి చిత్త ప్రకారం, అంటే ఎవరిని అడుగుతున్నారో ఆయన చిత్త ప్రకారమే మొరపెడతా ఉంటాడంట. మనకులాగా అన్ని కూరగాయల లిస్ట్ లాగా అడగడంట. ఆయన చిత్త ప్రకారం అడుగుతూ ఉంటాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి గురించి? నీ గురించే, ఆయన గురించి కాదు. ఎవరి గురించి అందరు చెప్పండి. నా గురించి అనండి. నీ గురించి, నా గురించే పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతాడు. ఆయన చిత్త ప్రకారం అడుగుతాడు. కాబట్టి ఏం జరుగుతుంది చూడండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమకూడి జరుగుచున్నది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయడాన్ని బట్టి సమస్తము సమకూడుతున్నాయి నీకు. నువ్వు అడుక్కోవడాన్ని బట్టే అనుకున్నావు. నువ్వు ఇక్కడ మొత్తం అదంతా కలిపి చదివితేనే కానీ ఈ వాక్యం మనకు అర్థం అవదు. అంటే అలా అని చెప్పి నువ్వు అడుక్కోవద్దని నేను అనట్లేదు దేవుణ్ణి, మనుషులు కాదు. నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు, నువ్వు చెయ్యి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన మొరపెట్టుట ద్వారా నీకు ఒక మేలు వస్తుందంట. ఇక్కడ ఏంటో తెలుసా? సమస్తము సమకూడి నీ మేలు కొరకే జరుగుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరు ప్రార్థన బట్టి? పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ప్రార్థన చేయడాన్ని బట్టి. ఓకే, 2 పాయింట్లు చెప్పాను ఇప్పటికి కదా. ఎన్ని పాయింట్లు? 2 పాయింట్స్. అయితే ఈ 2 పాయింట్స్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మొదటి పాయింట్ ఏంటి చెప్పానంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు పావురంగా పోల్చి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ పావురం హోప్కి, తర్వాత న్యూ బిగినింగ్కి సూచన, చిహ్నం. అంటే నిరీక్షణకి, నూతనమైన ప్రారంభానికి చిహ్నం. పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరు కలిగి ఉన్నా వారి జీవితము నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. వారి చరిత్ర మారిపోద్ది పూర్తిగా. యేసుప్రభు చరిత్ర మారినట్టుగానే, శిష్యుల చరిత్ర మారినట్టుగానే, ఏమండి సంసోను చరిత్ర మారినట్టుగానే, నోవహు చరిత్ర మారినట్టుగానే మన చరిత్ర మారిపోద్ది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసే దానికి సూచన. మూలుగే పావురం. అందుకనే పావురానికి ఇంకో పేరు కూడా పెట్టారు. మరి ఈ పేరుని మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. శోక పావురం అంటారు. ఏం పావురం? శోక పావురం. అంటే దుఃఖ పావురం అనమాట. దుఃఖిస్తూ ఉంటుంది అనమాట, దుఃఖపడతా ఉంటుంది. బైబిల్లో పరమగీతాల గ్రంథంలో 4:1 షులమితి కళ్ళు అంటండి ముసుగుగుండా తన ప్రియుడికి ఎలా కనబడుతున్నాయి తెలుసండి? షులమితి కళ్ళు గువ్వ కన్నుల్లా కనబడుతున్నాయి అంట. అంటే పావురపు కళ్ళులాగా. గువ్వ కన్నులు అంటే అర్థం ఏంటి తెలుసండి? గువ్వ కన్నులు అంటండి ఎప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటాయంట. అంటే ప్రార్థనకు సూచన అనమాట. ఇప్పుడు స్త్రీ కళ్ళు గువ్వ కళ్ళుతో పోల్చేస్తే, స్త్రీ కళ్ళు గువ్వ. ఇప్పుడు మీరు కన్నీళ్లు కార్చే కళ్ళని ఎలా చెప్తారని అంటే, స్త్రీలు మెదిపితే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అవునా కదా? పురుషులకు వస్తాయా? స్త్రీలకి మెదిపితే ఏడుపు, కన్నీళ్ళు వచ్చేస్తాయి. కొంతమంది సాక్ష్యం చెప్తానని నిలబడతారు, స్త్రీలు, పురుషులు కాదు. వాళ్ళు ఏం చెప్పబోతున్నారో వాళ్ళు ముందు మనసులో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆ హృదయంలో ఉన్నది బయటికి రాకుండానే, అక్కడ వినేవాళ్ళు వినకుండానే వీళ్ళు ఏడుపుతో మొదలెడతారు. అంటే వాళ్ళు ఏడుస్తున్న దానికి ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఏడవరు. ఏంటి ఉద్దేశం అంటే, వీళ్ళు చెప్పబోయేది వాళ్ళ మైండ్లో ఉంది, వాళ్ళ హృదయంలో ఉంది, వాళ్ళ మైండ్లో ఉంది. కాబట్టి వాళ్ళకి ఏడుపు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. కానీ వినేవాళ్ళకి అర్థం అవ్వదు, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. అది అంతా చెప్పిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఓహో అందుకే పాపం ఈ మనసులో ఇంత బాధ ఉంది కాబట్టి ఆమె ఏడుస్తుందని మాకు తెలుస్తుంది వినేవాళ్ళు. ఏమండి, స్త్రీ కళ్ళతో పావురపు కళ్ళను ఎందుకు పోల్చారంటే, స్త్రీ కళ్ళు కన్నీళ్లతో నిండి ఉంటాయి. అదేవిధంగా పావురపు కళ్ళు ఎలా ఉంటాయి? దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం, నా కోసం కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు.
ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మామూలు ప్రార్థన కాదు, కన్నీళ్లు కార్చుచు ప్రార్థన చేస్తున్నాడు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. 3వ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమకి పవిత్రతకి చిహ్నం. ఎందుకు? పావురం కూడా ప్రేమకి పవిత్రతకి చిహ్నం. పావురం మీరు గమనించే ఉంటారు, ప్రేమించుకునే వాళ్ళు పావురాలను పంపించుకునేవారంటే ఇది వరకు. వేటిని పంపించుకునేవారు? పావురాన్ని పంపించారంటే చిహ్నం ఏంటి? శాంతికి కూడా చిహ్నమే, ప్రేమకి పవిత్రతకి చిహ్నం పావురం. అది ఎలాగో నేను వివరిస్తాను చూడండి. పవిత్రత అంటే, పావురం అంటండి 2 విషయాల్లో చాలా పవిత్రత పాటిస్తుందంట. మొదటి విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయం, పావురానికి గాల్ బ్లాడర్ ఉండదంటండి. గాల్ బ్లాడర్ మీరు వినే ఉంటారు కదా, మనకి అంటారు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అంటారు. అది పావురానికి ఉండదంట. గాల్ బ్లాడర్ అంటే అర్థం ఏంటంటే, చేదుకట్టు. చేపలో చేదుకట్టు ఉంటుంది, కోడిలో చేదుకట్టు ఉంటుంది. ఉండదా? అది పగిలిందంటే కూరంతా ఏమవుతుంది? చేదైపోతుంది. కానీ పావురంలో ఆ చేదుకట్టు ఉండదంటాడు. అంటే చేదు లేని ఒక పవిత్రమైన జీవితాన్ని పావురం జీవిస్తుంది. అదో రకంగా పవిత్రత. 2వ రకంగా పావురం అంటండి, ఒక మగ పావురం ఒక ఆడ పావురం జత కడితే, అంటే పెళ్లి చేసుకుంటే అనుకుందాం మన భాషలో. జత కడితే అంటే మీకు పూర్తిగా అర్థం అవ్వకపోతే చెప్తున్నా. ఒక మగ పావురం ఒక ఆడ పావురం జత కడితే లైఫ్ లాంగ్ అవి 2 ఉంటాయంట. మళ్ళీ 3వ పక్షి జోలికి వెళ్ళమంట. పవిత్రత లైఫ్లో. కానీ పక్షుల్లో కూడా అంత పవిత్రత ఉంటుందా అనిపిస్తుంది మనకి. నేను నమ్మలేకపోయాను ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు. పక్షులకి ఎలా తెలుస్తుందబ్బా? ఈ పక్షే నా భార్యని మగ పక్షికి ఎలా తెలుస్తుంది? ఈ పక్షే నా భర్తని ఆడపక్షికి ఎలా తెలుస్తుంది అనిపించింది నాకు. కానీ ఈ పావురాల కంటండి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందంట. జ్ఞాపక శక్తి. ఇప్పుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క స్పెషాలిటీ కదా. గ్రద్ద ఉందా? గ్రద్దకి కనుదృష్టి బాగుంటుంది కదా. మీరు వినే ఉంటారు, దాని కనుదృష్టి చాలా కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఎర్రనకొచ్చి వస్తుంది. అంత కనుచూపది దానికి కనుదృష్టి. పావురానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. తన లైఫ్లో ఒక పార్ట్నర్ని ఏర్పాటు చేసుకుంటే ఇక లైఫ్ లాంగ్ ఆ పార్ట్నర్తో ఉండిపోద్దంటండి. 2వ పక్షి జోలికి వెళ్ళదంట. పవిత్రత. అయితే నేను చెప్తున్నా, పావురం ఈ పవిత్రతకు సాదృశ్యం కదా. పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా పవిత్రతను ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని ప్రేమిస్తాడు ఆయన? పవిత్రతను ప్రేమిస్తాడు, ప్రేమగా ఉంటాడు. ఈ ప్రేమకి పవిత్రతకి నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ద బాండ్ బిట్వీన్ 2 పీపుల్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేమతోనూ ఈ పవిత్రతతోనూ ఇద్దరి వ్యక్తుల మధ్యలో బలమైన బంధం పెట్టేస్తాడంట. ఇద్దరి మధ్యలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. నేను ముగిస్తాను ఇంకా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరు కలిగించు ఐక్యత? ఆత్మ కలిగించు. అందరూ చెప్పాలి. ఎవరు కలిగించు ఐక్యత? ఆత్మ కలిగించు ఐక్యతను. చూడండి, ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఆత్మ ఐక్యత కలిగిస్తాడు. దేనితో అంటే ప్రేమతోనూ పవిత్రతతో. పరిశుద్ధాత్మ. నేను అది మన వాళ్ళు షార్ట్ కూడా పెట్టారు ఈ మధ్యకాలంలో. మొన్న మన వాళ్ళు షార్ట్ కూడా పెట్టారు. కొన్ని ఐరన్ రాడ్స్ భయంకరమైన వేడి కొలంలో వేయబడితే ఆ వేడి ఆ రాడ్ని ఏం చేస్తుంది? కరిగించేసి ఒక లిక్విడ్ లాగా మార్చేసి ఆ లిక్విడ్లో నుంచి మనకు కావలసిన రూపంలో రాడ్ బయటకు ఎలాగొస్తుందో ఆ పరిశుద్ధాత్మని అగ్నిలోకి మనం వెళ్ళిపోతే ఏమండి, మన అందరిని ఐక్యపరిచేస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు.
ఐక్యపరిచేస్తాడు. తర్వాత ఇంకో మాట చెప్తాను చూడండి. మనల్ని దేవుణ్ణి ఐక్యపరిచేస్తారు. ఇంకో విషయం, గొప్ప విషయం అది. మనల్ని ఐక్యపరచడం కాదు, మనల్ని దేవుణ్ణి కూడా ఆయన ఏం చేస్తారు? బంధం వేసేస్తాడు. ఆత్మ కలిగించు ఐక్యత మనకు అనుగ్రహిస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత చివరిగా ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు శాంతికి కూడా చిహ్నం. ఎందుకంటే పావురం కూడా శాంతికి చిహ్నం. ఏమండి, మీకు ఒక మాట చెప్పనా? మీరు ఇప్పటి వరకు విన్నారో లేదో ఈ విషయం, కానీ ద వరల్డ్ సింబల్ ఆఫ్ ద పీస్ ఏంటో తెలుసా? పావురమే. ద వరల్డ్, ప్రపంచానికి శాంతికి చిహ్నం ఏంటో తెలుసా? పావురం. అది కూడా ఏ పావురం? ఒలివ కొమ్మని నోటుతో కరిచి పట్టుకుని ఉన్న పావురం, తెల్ల పావురం. ఆ తెల్ల పావురం ప్రపంచానికి శాంతి చిహ్నం అంట. అందుకే పావురాన్ని శాంతికి చిహ్నంగా చెప్తారు. కనుక ఏమండి, ఈ విషయాలన్నీ కూడా మన మనసులో పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు పావురమని ఎందుకు పోల్చబడ్డారంటే ఈ విధంగా ఆయన మనకి హెల్ప్ చేస్తున్నాడు. అవన్నీ కూడా మన లాభం కోసమే, మళ్ళీ మనకి హెల్ప్ చేయడానికే మళ్ళీ. కనుక ఈ యొక్క విషయాలన్నీ కూడా మన మనసులో పెట్టుకుందాం. ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.